గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. మనం సాటర్డే ఎపిసోడ్కి వచ్చేటప్పటికి ఈ ప్రోమో రిలీజ్ అయింది. అది చూస్తున్నాం. యాక్చువల్గా ఈ వీక్లో నాగార్జున గారు చాలా అడగాలి కదా, అవన్నీ అడిగారా అనేది. అంటే ప్రోమో అయితే అంత స్ట్రాంగ్గా ఏమీ లేదు. దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. అండ్ ఆల్సో అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు సోనియా ఆకుల ఎలిమినేట్ అయిపోయిందని ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది. అండ్ మణికంఠ సీక్రెట్ రూమ్ అన్నారు, అది మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి చాలామంది అయితే కూల్ అయ్యారు. అమ్మాయ మా సోనియా ఆకులో మాత్రం సీక్రెట్ రూమ్ లేదు, చక్కగా ఎలిమినేట్ అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఇంకో విషయం ఏంటంటే, ప్రోమో మాత్రం అనుకున్నంత రీతిలో లేదు. కాకపోతే ఒక అందరికీ ఉన్న కామన్ మెయిన్ ఎలిమెంట్ ఉంది కదా, ఏదైతే అందరు అంటే ఇంకా మరి బిగ్ బాస్ గేమ్కే చేటు తెస్తుంది ఆ ఎలిమెంట్ ఏంటంటే, గ్రూప్ వీళ్ళ ముగ్గురు ఒకవైపు ఉంటే హౌస్ అంతా ఒకవైపు ఉండి ఆడుతున్నారు. ఇక ఏం కంటెంట్ వస్తుంది బిగ్ బాస్కి అనుకున్నాడో ఏమో. మిగతా ఈ చాలా విషయాలు వదిలిపెట్టినా కానీ ఈ విషయం వదిలిపెట్టకుండా నాగార్జున గారు అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి అడిగారు. మొత్తానికి ప్రోమో ఏంటనేది చూద్దాం. నాగార్జున గారు వచ్చేస్తూ, ఇప్పుడు మనం ఒక ఆట ఆడదాము, ఆ ఆట పేరు హీరో జీరో అన్నారు. మరికంట వచ్చేసి హీరోకి సీతకు పెడితే షీఈ్ ఏ హీరో ఫర్ మీ ఆల్సో అన్నారు నాగార్జున గారు. అంటే ఏంటి, సీతని పొగుడుతున్నారనమాట. యాక్చువల్గా ఇక్కడ తెలిసిందే కదా, బిగ్ బాస్కి ఎటువైపు గొడవలు కంటెంట్ వస్తుంది అనుకుంటే అటువైపు జంప్ అవుతాడు అంతే. బేసిక్గా పెద్ద లాజిక్ అయితే ఏమీ లేదు ఇక్కడ. దీన్ని బట్టి ఏమర్థమైంది, నిఖిల్ తీసుకున్న డెసిషన్ ముంచేశారు. వస్తుంది, అది కూడా వస్తుంది. సో సీతను అయితే పొగిడారు. ఇప్పుడు ఇక పృథ్వీకి నబీల్ వచ్చేసి హీరో ఇస్తాడనమాట. నాగార్జున గారు అంటారు, 3 hours ఫేస్ మీద చిరునవ్వు పోకుండా యువర్ బికమింగ్ మై డోపమైనా అని అంటూ ఉంటారు. ఇంకా విష్ణుప్రియ నవ్వు ఇక్కడ చూడలేము. ఎవరు ఈ మధ్య స్పీకర్లు పెట్టుకొని అయితే బిగ్ బాస్ ఎపిసోడ్ చూడలేకపోతున్నారు. ఈ విష్ణుప్రియ లాఫ్ సడన్గా నవ్వుతుంది, అది నాన్ స్టాప్గా ఇక ఆపదు. కుక్కర్ విజిల్ లాగా వస్తూనే ఉండి ఎప్పుడుకో ఆగుతుంది. సో ఆ విధంగా ఒక నవ్వు అయితే ఎందుకు విష్ణు నవ్వుతున్నావు అంటారు నాగార్జున గారు. ఏంటంటే ఇక్కడ డోపమైన్ అనే డైలాగ్ వేసినట్టుంది యాక్చువల్గా లైవ్లో. అట్లా చూస్తే మనం ఆ డైలాగ్ని ఇక్కడ నాగార్జున గారు వాడారు. బాగా తెలిసిందే కదా, నాగార్జున గారు నుంచి ఎత్తి కొండ మీద నుంచి పడేసినట్టు, తోసేసినట్టు విష్ణుప్రియ పరిస్థితి అయితే అలా అవుతుంది. తెలిసిందే కదా, విష్ణుప్రియ ఆల్మోస్ట్ చాలా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. ఏంటి, నేను మార్చుకుంటాను అంటది కానీ మార్చుకోలేకపోతుంది. ఎందుకంటే దీని ద్వారా ఏం కంటెంట్ వస్తుందో, దీని ద్వారా నేను ఎక్కడ ఏమంటారు ఓట్లు వస్తున్నాయేమో, నాకు ఏదో ఒక అభిప్రాయం అనమాట. ఇలా నడిపించేస్తే పోయిద్దా, బిగ్ బాస్ ఈ కంటెంటే కోరుకుంటున్నాడా ఏంటనే కన్ఫ్యూజన్లో అయితే ఉంది మొత్తానికి విష్ణుప్రియ. దాంట్లో పడి సిగ్గుపడిపోవడం అది చూడలేకపోతున్నాం. ఇటువైపు పృథ్వీకి మాత్రం అసలు ఏమీ లేదు. ఇదే వచ్చింది ప్రాబ్లం. ఇద్దరు ఫోన్లో ఏదో ఒకటి యాక్ట్ చేస్తే ఇద్దరు ఓకేలే అనుకుంటా ఉంటే బాగానే ఉంటుంది. ఏదోలే వాళ్ళిద్దరు ట్రై వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో కంటెంట్ క్రియేషన్ కోసం అనుకోవచ్చు. కానీ ఒక్క సైడే ఉంటే ఎవ్వరికీ అందది. అదే చూడలేకపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే, మళ్ళీ నాగార్జున గారు ఆటలో జీరోలాగా అయిపోతుంది. ఎవరో వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళ ఫేస్ మీద ఆ స్టాంప్, రెడ్ స్టాంప్ ఒకటి వేయాలి అన్నట్టుగా చెప్తారు. నా ఆదిత్య గారు పిలిస్తే ఆదిత్య గారు నడుచుకుంటూ వెళ్తూ, జీరో కొంచెం కష్టం సార్, ఇక్కడ అందరూ కొంచెం ఏదో ఇదిగా ఆడుతున్నారు ఏదో వాళ్ళే అన్నట్టుగా నా ఆదిత్య గారు. ఎందుకంటే జీరో అంటే అందరూ వచ్చి ఆయనే గుద్దుతారు, కానీ ఆయన ఎవరిని గుద్దాలి అనేది పాపం ఆయన కన్ఫ్యూజన్. ఎందుకంటే ఆయన కంటే కొంచెం బెటర్ మిగతా వాళ్ళు, అదొక ప్రాబ్లం వచ్చి పడింది. ఇప్పుడు మణికంఠ వచ్చి నైనికాకి వేస్తాడు. నాగార్జున గారు అంటారు 200% కరెక్ట్ మణికంఠ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ నైనిక అస్సలు కనిపించట్లేదు, కంటెంట్ ఇవ్వట్లేదు. పాపం కంటెంట్ ఇవ్వట్లేదు అన్న బాధలో మొన్న హ్యామర్ టాస్క్లో ఇదివరకు చీఫ్ అయ్యావు కదా ఒకసారి, మళ్ళీ చీఫ్ అవ్వని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ టైం ఓకే అని చిరునవ్వుతో ఒప్పేసుకుంది. నాగార్జున గారు వీకెండ్లో వచ్చి దబిడి అదేం లేదు, తుస్సు నువ్వు అసలు అలా ఎలా అంటావు, అసలు నువ్వు చీఫ్ అయితే మాత్రం ఇంకోసారి చేయలేనని కాన్ఫిడెన్స్ లేదా నీకు, అదే అనేటప్పటికి మొన్న చీఫ్ పైపచ్చి నాగార్జున గారు అమ్మ నువ్వు కనిపించట్లేదు అన్నారు. ఇంకా కాదు ఎవరు ప్రేరణ నామినేట్ చేస్తూ నువ్వు కనిపించట్లేదు అని కూడా అనింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భయపడిపోయి నైనిక ఏదో కంటెంట్ ఇవ్వాలని చెప్పి, నేను చీఫ్ని అయ్యానని చెప్పి నాది తీసేస్తావా అన్నట్టుగా సీత మీద పడి ఏడ్చింది. నిజానికి సీత అంతకు ముందే యష్ మీద కూడా తీసేసింది అదే రీజన్ చెప్పి.
సో ఏమో తెలుసు ఆ రీజన్ చెప్పి ఏమో కూడా పీకేస్తారని. కానీ ఎందుకు అక్కడ సీన్ సితారా చేసేసి ఏడ్ చేసి గగ్గోలు పెట్టేసింది. ఆ మాత్రం ఇస్తే దాన్ని కంటెంట్ అంటారని అనుకుంది తను. కానీ నాగార్జున గారు దానికి కూడా ఒప్పుకోలేదని అర్థమైపోయింది. నువ్వే కంటెంట్ ఇవ్వలేదన్నట్టుగా నాగార్జున గారు నువ్వు వేసింది కరెక్టే మణికంఠ అన్నారు. ఇటువైపు వచ్చేసి నబీల్ వచ్చేసి మణికంఠకి వేస్తాడు 0. ఎందుకు అంటే నమ్మిన ఫ్రెండ్స్నే నామినేట్ చేస్తారు సార్ అని చెప్పాడు నబీల్. ఇక్కడ ఏంటంటే మొన్న డిస్కషన్ కూడా జరిగింది ఆదిత్య గారికి నబీల్కి వీళ్ళకి. మన ముగ్గురితో క్లోజ్గా ఉంటాడు కదండి మణికంఠ, మన ముగ్గురులోనే పాయింట్స్ ఎత్తికి మన మీదే నామినేట్ చేస్తాడని చెప్పుకున్నారు మొన్న లైవ్లో. నబీల్ చెప్తున్నాడు అతనే చెప్పాడంట దగ్గరకు వచ్చి ఆదిత్య గారికి, మీరు నాకు తెలుసు అందుకే మీలో ఉన్న పాయింట్స్ కూడా నాకు తెలుసు అన్నట్టుగా నామినేట్ చేస్తూ చెప్పాడంట. అది అంతవరకు కరెక్ట్ అని వీళ్ళు మాట్లాడుకున్నారు అప్పుడు లైవ్లో. అదేంటి అంటే తెలియని బ్యాచ్ ప్రతిదానికి ఆ సోనియా బ్యాచ్ ఆ నిఖిల్ సోనియా నిఖిల్ వీళ్ళు నాకు చాలా క్లోజ్ అది ఇది అంటాడు. మన దగ్గరకు వచ్చి మన దగ్గరే కూర్చుంటూ మన దగ్గరే మనం చెప్పే మాటలు వింటూ మీరే నాకు తెలుసురా, మీలో ఉన్న పాయింట్సే నాకు బాగా తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పాడంట. వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంట. సో ఆ విషయంతోనే ఇక్కడ నబీల్ చేశాడు. అంతటితో కాకుండా ఇక్కడ నైనిక, సోనియా, పృథ్వీ వీళ్ళందరూ వేసేస్తారు మణికంఠకి. పృథ్వీ వేసేటప్పుడు ఒక డైలాగ్ అంటాడు, సార్ అబద్ధాలు చెప్తాడు సార్ అంటే, అబద్ధాలు చెప్తాడు ఇది చాలా పెద్ద స్టేట్మెంటు అంటారు నాగార్జున గారు. అవునా నిజమేనా అంటారు, అవును సార్ అంటాడు. ఎంతలో మణికంఠ ఎందుకు నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు మణికంఠ అంటే, సార్ నాకే తెలియట్లేదు సార్ ఏంటో ఏం జరుగుతుందో అది ఇదని నాగార్జున గారికి పిచ్చెక్కించడానికి ట్రై చేస్తాడు. కానీ ఆయన సగం ఆపేసి బాబు నీకే తెలియట్లేదా గొడవే లేదు అంటారు నాగార్జున గారు. యాక్చువల్గా ఇక్కడ పృథ్వీ, సోనియా, నైనిక వీళ్ళందరూ వేయడానికి కారణం ఏంటంటే పృథ్వీ సోనియాది ఒక రీజన్ ఏంటంటే బయట వాళ్ళు కూర్చొని ఉంటారు ల్యాన్లో అదే గ్రూప్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సీత వాళ్ళ క్లాన్ వచ్చి నబీల్ని ఎలా తీసేస్తారు మీరు, నబీల్ ఎంత స్ట్రాంగ్ కంటెంట్, ముందేమో మీ గ్రూప్లో మణికంఠని తీసేసుకున్నారు అంటే వాళ్ళ దృష్టిలో మణికంఠ వీక్ అంటే ఫిజికల్గా వీక్ కదా. సో అన్నట్టుగా అంటారు మేము మణికంఠని తీసేయలేదు, అది మా చాయిస్ కాదు వాడి చాయిసే, వాడు సాక్రిఫైస్ చేశాడు అని నిఖిల్ వీళ్ళ బ్యాచ్ చెప్తా ఉంటే సీత వాళ్ళు ఎవ్వరు నమ్మరు. అది దానికి ఊతం ఇచ్చేరా అంటే బలం చేకూర్చేలా మణికంఠ కూడా ఏమంటాడు, వాడే సాక్రిఫైస్ చేశాడు అంటే నో నో అంటాడు పక్క సీత వాళ్ళ క్లాన్ ముందు. సో వాళ్ళు ఇక పట్టేసుకుంటారు మనకంత సాక్రిఫైస్ అని మీరు అబద్ధం ఆడుతున్నారు, అతను ఏం సాక్రిఫైస్ చేయలేదని ఆ క్లాన్ వాళ్ళు అంటారు. నిజానికి ఇతను ఒక టైంలో సాక్రిఫైస్ చేశాకే బిగ్ బాస్ మళ్ళీ లెటర్ రావడంతో అది పద్ధతి ప్రకారం జరగాలన్నాడు బిగ్ బాస్. సో పద్ధతి ప్రకారం జరిపారు. ఇప్పుడు మనకంటే ఏమంటాడు, నేను సాక్రిఫైస్ చేసిన తర్వాత బిగ్ బాస్ పద్ధతి ప్రకారం అన్నాడు కదా, నేను ఇంక అప్పుడు వదిలేశాను ఆ సాక్రిఫైస్, పద్ధతి ప్రకారం వెళ్తే కూడా మీరు నా పేరే చెప్పారు, సో నేను ఇంకా సాక్రిఫైస్ చేస్తే చెప్పారని ఎందుకు అంటున్నారు, పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు మీరు నా పేరే ఒక్కొక్కళ్ళు చూస్ చేసుకొని చెప్పారు కదా, దాన్ని ఇంక సాక్రిఫైస్ అనొద్దు అంటాడు. అది ఎలా కుదురుతుంది, ఫస్ట్ వెళ్ళి సాక్రిఫైస్ అన్న మాట అన్నాడు కదా నిఖిల్తో. సో అక్కడ మాట మార్చాడు, అక్కడ అబద్ధం చెప్పాడు, వేరే క్లాన్ వాళ్ళ ముందు నో నో అన్నాడు, నువ్వు సాక్రిఫైస్ చేసావు కదా అంటే నో నో అంటున్నాడు, అది అబద్ధమే కదా అన్నట్టు పృథ్వీ సోనియా వాళ్ళ మాటలు. ఇటువైపు ప్రేరణ వచ్చి నిఖిల్కి గుద్దుతారన్నమాట 0. ఇటువైపు ఫస్ట్ క్లాన్లు ఆడదాము అందరం ఒక గ్రూప్గా ఆడదామని చెప్పి తర్వాత హౌస్నే పరంగా పెట్టేశాడు అన్నట్టుగా మాట మార్చేశాడు అన్నట్టు ప్రేరణ అంటది. ఫస్ట్ ఏమో క్లాన్ వైజ్గా ఆడదాం, క్లాన్లు అందరం కలిసేసి ఆడదాము, వైట్ కార్డ్స్ మీద మన ఫైట్ అన్నాడు. తర్వాత ఏమో హౌస్నే మొత్తాన్ని దించేసి ఆడాడు, అంటే అతని క్లాన్ అతనిదే అన్నట్టు ప్రేరణ చెప్తుంది. దీనికి వివరణ కూడా ఇచ్చాడు నిఖిల్. సరే నీకే కాదు ప్రేరణ, మాకు కూడా చూసే వాళ్ళకు కూడా అలాగే అనిపించింది అంటే నిఖిల్ ఇక్కడ ఆర్గ్యూ చేయబోతాడు. ఏదో ఆర్గ్యూ అంటే తన పాయింట్ తాను నైనిక వీళ్ళందరికీ ఎలా చెప్పాడో బుద్ధిగా అలా చెప్పబోతే నాగార్జున గారు ఒకటే అంటారు, ఆ గేమ్ పేరేంటి అంటారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, అంటే ఎవరైతే ఫిట్గా ఉన్నారో వాళ్ళని ఉండనివ్వాలి అన్నట్టు అలాగా వచ్చేలా ఉంది ఆ గేమ్ పేరు. నాగార్జున గారు ఈ బిగ్ బాస్ వాళ్ళు అంతే, ఎక్కడ కంటెంట్ వస్తే ఎక్కడ జనరేట్ అవుతే కంటెంట్, ఎక్కడ గొడవలు వచ్చే స్కోప్ ఎక్కడుందో ఆ కాన్సెప్ట్ని వీళ్ళు ఎన్నుకుంటారు. సో ఇటువైపు హౌస్ అంతా నిఖిల్కి ఆపోజిట్లో ఉంది.
సో దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఎక్కువ అందరు తిట్టుకొని అందరు రచ్చ చేసుకుంటేనే బాగుంటుంది కదా, అప్పుడే కంటెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇటువైపే నాగార్జున గారు కూడా మొగ్గు చూపారు. ఏదేమైనా నిఖిల్ చేసింది తప్పే అనలేము, ఒప్పే అనలేము. అతను అది గేమ్ స్ట్రాటజీ అంతే. ఒక ఇద్దరు ఆడుతున్నప్పుడు ఒకళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇంకోళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మ్యాచ్ అవ్వాలని లేదు. అతనికి నచ్చినట్టు అతని స్ట్రాటజీ అతను యూజ్ చేశాడు. అతను చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఏమంటాడంటే అతను ఫస్ట్ గేము ఇలా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అన్నప్పుడు అందరు కంగారు పడిపోయి బాబోయ్ అందరం క్లాన్స్ కలిపేసి ఆడదాము, మన ఫైట్ అంతా వైల్డ్ కార్డ్స్ మీద కదా. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తే కనుక ఎంతమంది అయితే వైల్డ్ కార్డ్స్ వస్తారో ఇక్కడ నుంచి అంతమంది ఎలిమినేట్ అవుతారు అన్న భయం పెట్టాడు కదా బిగ్ బాస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి ఆడదాం అనుకున్నారు. కానీ ఒక గేమ్ ఆడిన తర్వాత పక్కన వాళ్ళు వీళ్ళు ఓడిపోయిన తర్వాత ఈ టాస్క్లో మీరు ఓడిపోయిన కారణంగా ఒక పర్సన్ అవుట్ చేయాలి అన్నప్పుడు అప్పుడు ఇతనికి తెలిసింది, ఓహో ఒక్కొక్క పర్సన్ ఇలా వెళ్తూ ఉంటే నా క్లాన్ వీక్ అయిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నా క్లాన్కి సర్వైవల్ ఉండదు. సో ఇలా ఎవరి క్లాన్ వాళ్ళు ఆడడం బెటరు. ఎందుకంటే నా క్లాన్ పోయిన తర్వాత దానికి ఏం డ్రాబ్యాక్స్ ఉంటాయో అంటే నష్టాలు అంటారు కదా, మేబీ బిగ్ బాస్ స్ట్రైట్గా ఎలిమినేట్ చేస్తాడేమో. ఒకవేళ క్లాన్ అంతా పోయిన తర్వాత ఇంకా మీ క్లాన్ సభ్యుల్లో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి, ఇలాంటివి ఏమైనా పెడతాడేమో. ఎందుకంటే ఆటలన్నీ ఓడిపోయాం కాబట్టి. సో ఇలా కాదు, క్లాన్ ఓడిపోకూడదు, మన క్లాన్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి అన్న దృష్టిలో ఇది హౌస్ గేమ్ కాదు క్లాన్ గేమ్ అని డిసైడ్ అయ్యి అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. అంతకు ముందు అయితే ఇలా అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక్కొక్క పర్సన్ బయటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు లేదు క్లాన్ ఇంపార్టెంట్, మనం క్లాన్ కూడా గెలవాలి అన్న దృష్టిలో నేను ఇలా డెసిషన్ తీసుకున్నాను అందరికీ చెప్తున్నాడు హౌస్ అంతా. కానీ అది కొంచెం కన్విన్సింగ్గానే ఉంది. కన్విన్సింగ్గానే ఏంటి అది ఆయన స్ట్రాటజీ అంతే, ఇంకా ఏం అనలేము. ఆయన బాగానే ఆడాడు, కరెక్ట్గానే ఆడాడు. అయితే బిగ్ బాస్ ఇంకా ఎటు తిప్పుకోవాలనుకుంటే అటు తిప్పుకుంటాడు కాబట్టి తిప్పుకుంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ సీతని కూడా కొన్ని పాయింట్స్ అడగాలి. ఏమని, ఒకవేళ నబీల్ వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు గేమ్ ఆడవా ఇంకా అసలు ఏంటి నబీల్ వెళ్ళిపోతే ఆ ఫైట్లు ఏంటి, ఇదేంటి అసలు ప్రేరణ చేసిన హంగామా ఏంటి అసలు ఏంటి మీరు ఓడిపోతే మీరు ఒకరిని తీస్తారు కదా అన్న తప్ప చిల్లర్ ఫెలోస్ అది ఇదని తిడుతుంది ప్రేరణ. అసలు అవన్నీ అడగాలి నాగార్జున గారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన సీతని సపోర్ట్ చేసినా సీతకు కూడా ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అడగాలి అనేది నా ఉద్దేశం. ఇంతలోకి ఇంకా నాగార్జున గారికి అలా ఒత్తి అడిగితే చెప్పాల్సిందే కదా, సార్ నాకు ఎక్కడో అది కరెక్టేనా అని అడిగితే సార్ నాకు ఎక్కడో కొంచెం మిస్బ్యాలెన్స్ అయింది సార్ అంటారు. నాగార్జున గారు మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అంటారు. ఎందుకంటే ఇప్పుడు సోనియాని ఎలిమినేట్ అవ్వడానికి అంత మరీ జర్క్గా అలా ఇన్ని సీజన్ల నుంచి చూస్తున్నాం, మరీ అంత సెన్సేషన్గా ఒకరిని ఇలా పంపించేయడం అలా ఎప్పుడు జరగదు. కొంచెం ఏదో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో నీ మీద ఇంత ఈ తప్పు ఉంది, నీ మీద నేరం ఉంది అంటే వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తారనమాట ఎలిమినేషన్కి. అంటే ఎక్కడో ఒక అరే అవునా నేను తప్పు చేశానా, నా మీద తప్పు పడింది, అమ్మో ఇప్పుడు నేను నామినేషన్స్లో ఉన్నానని ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి అనిపించేలా చేస్తారు. డైరెక్ట్గా నేను నాదే ఎలిమినేషన్ అని వాళ్ళు ఏం ఫీల్ అవ్వకపోయినా నేను నామినేషన్లో ఉన్నాను, నేను తప్పు చేశానని నేను అంటున్నాడు అన్న ఒక ఆలోచన వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో అది ఇక్కడ తెప్పిస్తున్నారు నాగార్జున గారు. అంటే ఏ మిస్ వల్ల నువ్వు అలా అయ్యావు అంటే ఇక్కడ సోనియా వల్లేగా అందరూ ఈ కాంతార క్లాన్ వాళ్ళు మాత్రం నవ్వుకుంటే తలదించుకుంటారు. అసలు పాయింట్ ఇప్పుడు వస్తుంది. నాగార్జున గారు అడుగుతారు, నువ్వు క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు హౌస్ అంతా నీ క్లాన్ వైపు రావడానికి ఇష్టపడలేదు, అది ఎందుకని ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగారు నాగార్జున గారు. ఇక్కడ నిఖిల్ చెప్తాడు, మేము ముగ్గురం ఒకటే అయ్యి గ్రూప్గా ఆడుతున్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్ అని చెప్తాడు. నా హౌస్ మేట్స్ని అడుగుతారనమాట. హౌస్ మేట్స్ని అడిగితే ఎస్ సార్ అని వాళ్ళు కూడా అంటే యునానిమస్ ఎస్ అంటారు. ఇక్కడ మీరేం ఆవేశపడద్దు, ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో ఆయన ఏం పెద్ద ఏంటారో సీరియస్గా వర్డిక్ట్ అయితే చెప్పరు, జస్ట్ పాయింట్ రైజ్ చేస్తారు అంతే. ఈ ఇష్యూ అలాంటిది కాబట్టి పాయింట్స్ రైజ్ చేసి ఎటు సోనియా వెళ్ళిపోతుంది వాళ్ళకి తెలుసు, మరీ అంత టాప్ ఉంది మరి ఏమి చేయరు. ఖచ్చితంగా దీని మీద అయితే ఒక పాయింట్ డెసిషన్కి అయితే రారు. ఇలా ప్రాబ్లం ఉంది దీని మీద నువ్వేమనుకుంటున్నావు అని నిఖిల్ని మాత్రం క్వశ్చన్ చేశారు. అదైతే మనకు అర్థమైంది. వెనక కూర్చున్న పృథ్వీకి సోనియాకి గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇద్దరు నామినేషన్స్లోనే ఉన్నారు. కాకపోతే సోనియా కొంచెం గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి పృథ్వీకి కూడా బాగానే ఆడాడని ఇది ఉంది కాబట్టి. కాకపోతే సోనియాకి ట్విస్ట్ ఉంటుందని కొంతసేపట్లో తెలుస్తుంది అనమాట. నిన్న ఎపిసోడ్లో వాళ్ళు ఫన్ టాస్క్ అని ఏదో చేశారు. అప్పుడు నిన్న అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ నిన్న మణికంఠతో కూడా అంటది ఎపిసోడ్లో
అందరూ నన్ను నిఖిల్ని పృథ్వీని కామెంట్ చేసుడు కదా. అసలు ఎంత ఫన్గా అనిపించిందో, అసలు బాగా జరిగింది. కానీ ఎంతో అందరూ మా మీదే, మా గ్రూప్ మీదే అని చెప్తుందా సోనియా. సో మొత్తానికి ఇప్పుడైతే తుప్పు వదిలిపోద్దాంకి. అది ప్రోమోలో అయితే అది చూపించారు. సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఆమెకు పెద్ద షాక్లా తగలకూడదనే ఈ మాత్రం ఇన్ని క్వశ్చన్స్ అడిగారని నాకు అనిపించింది. దీనికి ఆన్సర్లు పెద్ద పెద్ద డెసిషన్లు అయితే ఏమి ఉండవు, ఎందుకంటే ఆమె ఎటు ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా ఆయన జస్ట్ క్వశ్చన్ రైజ్ చేయాలి కదా, ఎందుకంటే హౌస్ అంతా ఒకవైపు ఉండి ఆడితే ఇంకా బిగ్ బాస్కి ఏం కంటెంట్ వస్తుంది. ఆ టచ్ మీ నాట్ అన్నట్టు అటువైపు వెళ్ళకపోతే బిగ్ బాస్ అటువైపు వెళ్ళాలి, గొడవలు పెట్టుకోవాలి, అవన్నీ చేయాలి కదా. ఏమీ లేకుండా కష్టం కాబట్టి బిగ్ బాస్ ఏదో అడగాలి, హౌస్లో అడిగారు. మొత్తానికి సోనియా వాళ్ళ కంటెంట్ వస్తుంది కాబట్టి 2 వీక్స్ ఆగి మళ్ళీ వైల్డ్ కార్డ్స్తో ఖచ్చితంగా వస్తుందని చాలామంది చెప్తున్నారు. ఎంతోమంది బిగ్ బాస్తో కనెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఎప్పుడైతే ఇలా రతిక ఎంట్రీ ఇచ్చిందో మనకి, జస్ట్ ఆమె కూడా ఒక 2 వీక్స్లోనే మళ్ళీ వైల్డ్ కార్డ్స్తో పాటు వచ్చింది కదా. సో అలానే ఈమె కూడా వస్తుందని నాకు అనిపిస్తుంది. కానీ రతిక అయితే ఆ బిహేవియర్ని మార్చుకోకుండా అలానే ఉంది. ఈమె కూడా కొంచెం ఏమంటారు, సోనియా కూడా కొంచెం స్ట్రాంగ్ మెంటాలిటీ, తగ్గి ఉండడం అనేది జరగదు. కానీ ఫ్రెండ్లీ నేచర్కి అయితే మరీ రతిక అంత ఫూలిష్ అయితే ఈ అమ్మాయి కాదు కాబట్టి ఫ్రెండ్లీగా అయితే అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నిఖిల్తోనే కూర్చునేది కదా, కాకుండా అందరూ ఆహ్వానిస్తారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. సో అందరూ కలుపుకుంటారేమో, అందరితో సరిగా ఉంటుందేమో, అదే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటుంది. కానీ అప్పుడు ఇంకా మెచ్యూర్ గర్లే కాబట్టి అప్పుడు ఇంకా అర్థం అవుతుంది. నిఖిల్తో మాత్రం ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి అని అప్పుడు అర్థమవుతుంది నేను అనుకుంటున్నా. ఏమవుతుందో చూడాలి. ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మనకి ఇంతవరకు సస్పెన్సే తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేం. దసరాకి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు కదా, బిగ్ బాసే చెప్పారు ఆల్రెడీ. అది గాయస్ ప్రోమో. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం.